పరిష్కరించాలి. కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కార్మికులందరినీ కార్మికులు సుప్రీంకోర్టు తీర్పుగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని 4వ రోజు ఈరోజు సమ్మె కొనసాగుతున్నది. నిన్ననే మంత్రి గారు చర్చలు పిలిచి ఆ చర్చలు కూడా విఫలమయ్యేటట్టు చేసినారు. అదే మేమైతే ముందు నుంచి అడుగుతున్నది ఏమంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా రెగ్యులేట్ చేస్తానని చెప్పినటువంటి వాగ్దానాన్ని మీరు అమలు చేయాలని మా చర్చల్లో కూడా అడగడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు 46,000 మంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా రెగ్యులేట్ చేయాలా. అదేవిధంగా ఏదైతే ఆప్కాస్ ఉన్నదో ఆప్కాస్ని మినహాయించి వచ్చే జీతంలో కూడా ప్రతిదీ కూడా ఆప్కాస్ ద్వారా పోతున్నది. అది లేకుండా డైరెక్ట్ మున్సిపాలిటీ నుంచి నేనే వీరందరికీ 0-10 కింద 10 కింద జీతాలు ఇవ్వాలని. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే రిస్క్ అలవెన్స్, హెల్త్ అలవెన్స్ ఇవాళ ఇంజనీర్ కార్మికులకు, క్రాఫ్ట్ లేబర్లకు 18,500 ఇలాంటి డిమాండ్ అన్ని కూడా మంత్రి గారికి దృష్టికి తీసుకెళ్తే మంత్రి గారు చెప్పినటువంటి సమాధానం ఏమంటే ఇదంతా కూడా మంత్రుల కమిటీలో చర్చించాలా, అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో చర్చించాలని సమయాన్ని దాటవేసినారు. ఏదైతే మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా సిఐటిగా అండదండలుగా ఉంటాం. అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు ఏదో పట్టణ ప్రాంతాలలో, గ్రామీణ నగర ప్రాంతీయ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా ఇళ్ల స్థలాలు మున్సిపాలిటీ కాంట్రాక్ట్ కార్మికులకు లేవు. వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలా. అదేవిధంగా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఏదైతే ఉన్నారో రిటైర్ అయిన వాళ్ళందరూ వాళ్ళ ప్లేసుల్లోనే ఈ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు కూడా వీళ్ళందరికీ కూడా తీసుకోవాలని, అదేవిధంగా నగరాలు కానీ పట్టణాలకు కానీ సంఖ్యను అనుగుణంగా కార్మిక సంఖ్యలు పెంచాలని కూడా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సమ్మె నిన్నటి దినం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క కార్మిక సంఘం నాయకుల్ని మీరు రాని చర్చలు అని చెప్పి పిలిచారు. కానీ మా యొక్క న్యాయమైన డిమాండ్లు, ముఖ్యమైన డిమాండ్ అయినటువంటి సమాన పని సమాన వేతనం, మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలనే విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం ఏ విషయం చెప్పలేదు. అందుకోసం మా యొక్క రాష్ట్ర కమిటీ ఈ యొక్క సమ్మెను యథాతథంగా కొనసాగించమని మా యొక్క రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా మేము కూడా ఈ యొక్క సమ్మెను ఇంకా కొనసాగిస్తాము, ఉధృతం చేస్తామని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇంకోసారి మా యొక్క కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడి మా యొక్క సమస్యలు పరిష్కరించాలి. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి చెత్త చెదారం చాలా ఎక్కువ పేరుకుపోయింది. ఇంకా మున్సిపాలిటీలన్నీ గబ్బు అయిపోతాయి. కాబట్టి ఈ యొక్క ప్రజారోగ్య గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా అంతో ఎంతో వారి గురించి, వారి ఇబ్బందుల గురించి గానా ఉంటే ఇప్పటికైనా మా యొక్క రాష్ట్ర నాయకత్వంతో సంప్రదింపులు జరిపి మా యొక్క న్యాయమైన కోరికలను ఖచ్చితంగా పరిష్కరించాలా. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని విన్నవించుకుంటున్నాం.